అండి ఈరోజు మనము సంవత్సరం పైన నిల్వ ఉండే పెసర వడియాలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పప్పును 4 అవర్స్, 5 అవర్స్ పెసరపప్పు నానబెట్టుకోవాలండి. ఆ పప్పును తొక్క నుండి సెపరేట్ చేసుకోవాలి. శుభ్రంగా పప్పును, తొక్కను కడుక్కోవాలండి. కడుక్కున్న పప్పును వాటర్ అస్సలు లేకుండా అవసరమైతే బట్ట మీద పప్పును వేసుకొని, గ్రైండర్‌లో పప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకొని, అందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్టు, రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని, వడియాలు పెట్టుకొని, ఒక్క రోజులోనే వడియాలు ఎండిపోతాయండి. ఇలా 4 డేస్ ఇలా ఎండబెట్టుకుంటే సంవత్సరం పొడవునా పుచ్చిపోకుండా నిల్వ ఉంటాయండి. 2 సంవత్సరాలైనా పాడవవండి ఎండలో ఎండబెట్టుకుంటే. ఇలా ఎండిన వడియాలను మనము 2 ఉల్లిపాయలుగా ముక్కలు కట్ చేసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా మూకుడులో ఆయిల్ వేసుకొని, ఉప్పు వేసుకొని, ఆనియన్ సాఫ్ట్‌గా మగ్గిన తర్వాత పసుపు, కారం కూడా వేసుకొని, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని, వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇలా చిన్ని గ్లాస్ పాలు వేసుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అండ్ మన పెసర వడియాల కూర రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.